2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి. వడగళ్ల వర్షానికి చాలా పంట నష్టం జరిగింది. వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపోయిన గోపి, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గూడూరు భాస్కర్, పట్టణాధ్యక్షులు నాగుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, గంట అశోక్, మోర శ్రీహరి, కోడం శ్రీనివాస్, చూపదండి శ్రీనివాస్, అంకారపు రాజు, తౌటు రాజలింగం, సందవేని రాజు, ఆసాని రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు ఏదైతుందో దాని ప్రాతిపదిక మీద ప్రభుత్వాన్ని ఏర్పడేసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా రైతుల గురించి ఆలోచించుకున్నప్పుడు మరి ఆ గ్యారెంటీల విషయం తీసుకున్నప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నారు, 15,000 రైతు బంధు ఇస్తా అన్నారు, దాంట్లో కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నారు, మరి రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తా అన్నారు. ఈ రకంగా వాళ్ళు వాగ్దానాలు చెప్పి కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా డిమాండ్ ఒకటే, త్వరితగతిన మీ యొక్క ఏదైతే ఈ 100 రోజులలో మీరు ఈ గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారో దాని ప్రకారంగా మీరు మాట మీద నిలబడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ గారు ఈ గమ్రాపేట్ మండల్, ముస్తాబాద్ మండల్ వాళ్ళు కూడా ఈ దెబ్బతిన్నటువంటి పంటలను దాన్ని చూడడానికి రావడం జరిగింది. మేము స్వయంగా పోయిన సంవత్సరము ఈ గిన్నెపల్లి మండల్, అదే రకంగా ఎల్లారెడ్డి మండలంలో దెబ్బతిన్నటువంటి అంటే అకాల వర్షాలు అప్పు కూడా పడ్డాయి. రాళ్ళవానకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 10,000 ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు దాన్ని అతిగతి లేదు. వాళ్ళు మాట ఇచ్చినటువంటి ఏదైతుందో వాటిని మర్చిపోయి ఇప్పుడు తగుదనమ్మా అని మళ్ళీ ఈ పంటల మీద పడి ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలన్నటువంటి ఏదైతే మాట ఉందో అది సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి మీరు ప్రశ్నించే హక్కును కోల్పోయారు. ఈ రకంగా ఈ కేంద్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా రైతులను ఇచ్చినటువంటి మాటను వాళ్ళు అమలు చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అవుతుందో తప్పకుండా ఈ యొక్క బాధలను అంటే ఇప్పుడు ఈ కల్లాలు స్టార్ట్ అయినాయి, ఆ జోగు కూడా స్టార్ట్ అయింది, తాలు తరుగు లేకుండా ఆ ఎంఎస్పీ 2,200 ప్లస్ వీళ్ళు ఇస్తానటువంటి 500 కలిపి 2,700 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మేము రైతుల పక్షాన పోరాడతాం. అంతేకాకుండా రాబోయే 2-3 రోజులలో మరి సిరిసిల్ల పట్టణం ఏదైతే ఈ మన పవర్లకు సంబంధించినటువంటి ఈ బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో మరి దాని బకాయిలు 270 కోట్లు ఇప్పటివరకు విడుదల కాలేదని తెలుస్తూ ఉన్నది. మొత్తం ఈ ఇంతకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేటీఆర్ గారు చేసినటువంటి పుణ్యమాని మొత్తం సిరిసిల్ల అంతా దరిద్రంలోకి వెళ్ళిపోయింది. మొత్తం పవర్లు పరిశ్రమ అంతా సర్వనాశనం అయిపోయింది. దాదాపు 7,000 భూములని పలగొట్టి స్క్రాప్ కింద అమ్ముతున్నారు. వర్కర్ టు ఓనర్ పథకం పూర్తిగా దిగజారి ఓనర్ టు వర్కర్కి అయిపోయింది. ఆసాములందరూ కూడా పని లేక దీనస్థితిలో వీళ్ళు ఈ రకంగా దిగజారిపోయినారు. ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వమైనా ఆలోచించి త్వరితగతిన కనీసం ఈ సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఏదో రకంగా వాళ్లకు ఒక సాయాన్ని అందించి ఒక రకమైనటువంటి సైజింగ్లు, పవర్లూమ్లు, కాటన్ పరిశ్రమ తాత్కాలికంగానైనా ఉపశమనం ఇచ్చేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి ఈ నడిపితే తప్ప ఈ కార్మికులు బతకలేని పరిస్థితి. ఆ రకంగా ఆలోచించాలి. లేకుంటే మేము కూడా ఆ యొక్క కార్మిక తరపున కావాల్సిన పరిశ్రమ తరపున తప్పకుండా భారతీయ జనతా పార్టీ నిలదీసి అడుగుతుందని మేము తెలియజేస్తాము.